కర్ణాటకలో దర్జాగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఇక్రా వెల్ఫేర్ ట్రస్ట్, గైడెన్స్ ఫర్ మ్యాన్ కైండ్, ఈ 2 ట్రస్టుల దగ్గర నిన్న ఈడీ సోదాలు చేసింది. ఎందుకు వీళ్ళంటే గతంలోనే వీళ్ళు పబ్లిక్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి యువతరానికి శిక్షణ ఇచ్చేవాళ్ళు. ఎలాగా వాళ్ళకి వ్యక్తిత్వ వికాస సదస్సులు ముస్లిం కుర్రోళ్ళకి నిర్వహించేవాళ్ళు. అట్లాగే ఖురాన్ సర్కిల్ అనే వీకెండ్ కార్యక్రమం ఒకటి పెట్టేవాళ్ళు. అక్కడ అగ్రెసివ్గా మాట్లాడేటటువంటి కుర్రోళ్ళని గుర్తించి వాళ్ళని బాగా రెచ్చగొట్టి, సిఏఏ ఎన్ఆర్సీ లాంటి వాటి విషయంలో రెచ్చగొట్టి వాళ్ళని ఉగ్రవాదం వైపుకి ఆకర్షించి వీళ్ళందరినీ కూడా టర్కీకి పంపించి, టర్కీ నుండి సిరియాకి పంపించి అక్కడ ఐసిస్లో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్నెట్ సోషల్ మీడియాలో ఎవరైతే రెచ్చిపోయే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ వీళ్ళు డబ్బులు ఫండ్ చేస్తున్నారు అనమాట, తీవ్రవాదం వైపుకి మళ్లించడానికి. అంతకుముందు దీని మీద అరెస్టులు, కేసులు నమోదు జరిగింది. సిబిఐ వేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇప్పుడు ఈడీ విచారించి వాళ్ళ ఆస్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకుంటాం.